డాడీ. All of you, good morning. Good morning, children. Good morning, Miss Sanal. How are you? Okay. ఇప్పుడు మీరు అటెండెన్స్ పలకాలి, సరేనా? చిత్రపు విహాన్ మౌర్య, మైనపాటి రిహాన్ వర్షిత్. గట్టిగా చెప్పు. పీతల అనిషిత్ హ్యారీ, పులి వీర దుర్గా సాయి ప్రశాంత్, దడాల ధన్య, బొల్లం సాన్విక, అయితే రిత్విక, పోతుల సుశాంత్, గంధం ఎరన్ చందన్, పులుగు అనన్య, గొల్ల సుసన్న, దాకే మహాలక్ష్మి, గడ్డం శ్రీవల్లి, జుర్రా షర్మిల, దడాల ధన్య, ఈసారి జనగణమని పాడు. అదేంటి సరిగ్గా చూపించు అందరిలా. లెగ్స్, స్టమక్, ఐస్, హెయిర్, హ్యాండ్స్, నెక్, 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 హెడ్, హ్యాండ్స్, లెగ్స్, స్టమక్, హెడ్, బాల్. లాక్కోకూడదు ప్రశాంత్. అందరూ ఆడపిల్లల చేతుల్లోనే ఉన్నారు. ఒక్క శిశుకు ఇదేమో సుశాంత్ గెలిచారు. ఇద్దరు ఉన్నారంటే మగ పిల్లలు ఉన్నారు, అందరూ ఆడపిల్లలే. మళ్ళా పెట్టండి, మళ్ళా పెట్టండి. మళ్ళీ తీసుకోవాలి, అర్థమవుతుందా? ఓకే. రితిక బాల్ అనేది బాల్ తీసుకోవాలి, సరేనా? ఓకే. అది ఇచ్చేకూడదు, నువ్వు బాల్ అనగానే బాల్ తీసేసుకోవాలి. ఓకే, రెడీగా ఉన్నాయి. మళ్ళా లెగ్స్, లెగ్, లెగ్ సరిగ్గా చూపించు సాన్వి. లెగ్, హ్యాండ్స్, హెడ్, హెడ్, ఐస్, నోస్, నెక్, లెగ్స్, ఒంగోల్,
ధన్య అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయట్లేదు ధన్య. రియన్ కూడా ఎత్తలేదండి. ఆ? రియన్ కూడా రియా ఏ రిహాన్ ముందుకు వెళ్ళాలి. రిహాను అదే బాల్ అనగానే బాల్ తీసుకోవాలి సరేనా? బాల్ అనగానే బాల్ తీసుకోవాలి. అది అవుతుందా? మళ్ళా రెడీ రెడీ పెట్టండి. మళ్ళీ పెట్టండి మళ్ళీ పెట్టండి మళ్ళీ పెట్టండి. అది రెడీ 1 2 3 స్టార్ట్. హ్యాండ్స్ హెయిర్ రితికా సరిగ్గా నిల్చో. సరిగ్గా లైన్ లో నిల్చోవాలి. అది హెయిర్ హ్యాండ్స్ లెగ్స్ స్టమక్ నెక్ ఐస్ ఇయర్స్ హెడ్ హ్యాండ్స్ లెగ్స్ హెయిర్ స్టమక్ నెక్ బాల్. ధన్య నువ్వు అస్సలు ఒక్క అడుగు కూడా ముందుకేయట్లేదు. నువ్వు గేమ్ అంటే గేమ్ లాగా ఆడలేదు. చురుగ్గా ఉండాలి. అది బాల్ అనగానే పరిగెట్టి బాల్ తీసేసుకుంటున్నారు కదా, నువ్వు ఎందుకు తీసుకోవట్లేదు? ధన్య నువ్వు ఎందుకు బాల్ అనగానే బాల్ దగ్గరికి వెళ్ళి బాల్ తెచ్చుకోవట్లేదు? తెచ్చుకోవాలి ఈసారి సరేనా? వాళ్ళు వదిలేస్తున్నా కదా. సుసన్న కూడా సుసన్న కదలట్లేదు. ఏ సుసన్న కదలట్లేదు. సరే రేపు ఆడుకుందామే ఈసారి. బాగుంది ఆట బాగుంది ఆట. మీ కాన్సన్ట్రేషన్ అంతా బాల్ మీద ఉండాలి. టీచర్ గారు బాల్ అని ఎప్పుడు అంటారా? వాళ్ళకంటే నేను బాల్ ఫస్ట్ పట్టుకెళ్ళిపోవాలా అని అనుకోవాలి. నీకు అపోజిషన్ ఎవరున్నారు? సుశాంత్ ఉన్నాడు. ధన్య నీకు ఎవరున్నారు నీతో పోటీకి? సుశాంత్ ఉన్నాడు. సుశాంత్ కంటే